ఫైనల్లీ మనము బ్రహ్మంగారి మఠానికైతే రీచ్ అయిపోయాము. అంటే ఇప్పుడు ప్రెజెంట్ గుడి ముందరే ఉన్నామనమాట. సో, ఇది బ్రహ్మంగారి మఠం సెంటర్ అనమాట. ఇక్కడ నుంచి వివిధ వివిధ ఊర్లకైతే ఎళ్తారనమాట. సో, ఇలా స్ట్రెయిట్‌గా ఎళ్తే మనము బ్రహ్మంగారి ఇంటి దగ్గరికెళ్ళి ఎళ్ళొచ్చు. ఇక్కడ మీకు ఆల్రెడీ టెంపుల్ కనపడుతుంది. అదే బ్రహ్మంగారి మఠం. అక్కడే జీవసమాధి అనమాట మన బ్రహ్మంగారు. సో, ఇప్పుడు మనం లోపలికెళ్ళి లోపల ఏమేమి ఉన్నాయి, అసలు లోపల చూడాల్సిన ప్రదేశాలు ఇంకా ఏమన్నా ఉన్నాయా? సో, పూర్తి హిస్టరీ గురించైతే మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఇప్పుడు మనం లోపలికెళ్ళి ఇంకా ఫైనల్‌గా అన్నీ మాట్లాడుకుందాం అనమాట. సో, మీకు స్టార్టింగ్‌లోనే ఇలా అన్నీ సైడ్‌కి షాపులన్నీ కనబడతాయి. సో, ఇక్కడ మీరు దర్శనం చేసుకొని వచ్చిన తర్వాతైనా మీరు ఇక్కడ షాపింగ్ చేసేయొచ్చనమాట. సో, మీరు ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, బ్రహ్మంగారి మఠం తిరునాళ్ళ జరుగుతది. సో, అప్పుడు జనాలను చూడాలి మీరు. బీభత్సంగా ఉంటారండి. అసలు ఇసుకేసినా రాలనంత మంది జనాలుంటారు. సో, మీరక్కడ మీకు రథం కనపడుతుంది కదా! సో, స్ట్రెయిట్‌గా ఒక గ్రిల్‌లాగా ఏశారు. ఆ రథం అయితే ఆ రోజు బయటికొస్తదనమాట. మనకి ఏ రోజైతే మఠం తిరునాళ్ళు జరుగుతదో. సో, జనాలు అంటే చాలా మందే వస్తారు. సో, ఇక్కడ 2 ఉన్నాయన్నమాట. బ్రహ్మంగారి జీవసమాధి అయ్యారు. అలాగే ఈశ్వరీదేవి గూడా ఇక్కడే జీవసమాధి అయ్యారనమాట. ఈశ్వరీదేవి గురించి ఆల్రెడీ మీకు ముందు వీడియోలో అయితే తెలుసుకునే ఉంటారు. ఈశ్వరీదేవి గుహ గురించి మన ఛానల్‌లో వీడియో అయితే ఉంది. సో, ఎవరన్నా కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే సో, ఆ వీడియో గూడా ఎళ్లి చూడండి. డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. అలాగే మన ఛానల్‌లో లింక్ ఉంటది. సో, చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. సో, ఈశ్వరీదేవి ఎవరు? ఆమె చరిత్ర ఏంటి? అసలు ఎక్కడ నుంచి ఆమె ఇక్కడికొచ్చింది? సో, అంతా అయితే చరిత్ర ఉందనమాట మన యూట్యూబ్ ఛానల్‌లో. సో, మీరైతే మస్ట్ అండ్ వాచ్‌గా చూడండి. సో, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. సో, మీకేం అర్థం కాదు ఒకవేళ స్కిప్ చేస్తే. సో, మీరు మొత్తం విన్నారంటే మీకు ఒక క్లారిటీ వస్తదనమాట బ్రహ్మంగారి మఠానికి. సో, మన మన ఛానల్‌లో చాలా వీడియోసే ఉన్నాయి బ్రహ్మంగారి గురించి. సో, అవన్నీ చూడాలనుకుంటే మీరు ఛానల్‌కెళ్ళి లోపల వీడియోస్‌లో ఉంటాయి. అవన్నీ చూసేయండి. అంటే బ్రహ్మంగారు ఎక్కడ ఆవుల్ని తీసుకెళ్ళి మేపేవాళ్ళు. సో, అక్కడ ఎక్కడ కాలజ్ఞానం రాశారు. అలాగే ఈశ్వరీదేవి ఎవరు? అలాగే బ్రహ్మంగారి మఠంలో బయటికేమొచ్చాయి? సాగర్‌లో డ్యామ్‌లో బయటకొచ్చాయి గదా! ఊర్లు. సో, అవన్ననమాట. ఇప్పుడు శ్రీశైలంకి నీళ్ళొస్తున్నాయి. సో, నీళ్ళొస్తే ఇంకా మొత్తం అయితే మునిగిపోతదనమాట మళ్ళీ. సో, మనం ఇప్పుడు ఫైనల్‌గా అయితే గుడిలోకి ఎంటర్ అయిపోతున్నాము. చూడండి అసలు ఎంత పెద్దదో. అంటే చాలా హైట్ ఉందనమాట గోపురము. సో, మీరే చూడొచ్చు ఎంత పైకుందో. సో, స్టార్టింగ్‌లోనే మీకు డోర్‌లో 14, 15 ఫీట్ అయితే ఉంటదనమాట. ఇక్కడైతే మీకు మొత్తం చెక్క డోర్‌లే. ఇక మనం ఎంటర్ అయిపోగానే ఇప్పుడు మీకు మీరు గండిలో ఎలా అయితే మీకొక షెడ్ అయితే కనబడుతదో స్టార్టింగ్‌లో అంటే ఇది దేవస్థానం వాళ్ళదే అనమాట. అంటే జనాలు ఎవరన్నా వచ్చి ఇక్కడ స్టే చేయాలన్నా బస చేస్తారు కదా! సో, వాళ్ళందరికీ ఇక్కడైతే పర్మిషన్ ఉంటది. అక్కడైతే పడుకోవచ్చు. సో, ఇక్కడ అలాగే బావి గూడా ఉంది. మనకు స్టార్టింగ్‌లో ఆడియో లేట్ చూపిస్తాను మీకు. అలాగే ఎవరన్నా తలనీలాలు సమర్పించుకునే వాళ్ళుంటే అది గూడా అక్కడ తలనీలాలు ఇస్తారు. మనకైతే ఇదే అనమాట బ్రహ్మంగారి మఠము. సో, ఎదురుగా అయితే మనకి గుళ్ళో అనమాట. ఇప్పుడు మీరు టైమింగ్స్ చూసుకొని రండి. సో, మీకైతే నేను టైమింగ్స్ డిస్‌ప్లే చేస్తాను. సో, ఆ టైమింగ్‌లో వస్తే మీకు దర్శనం అవుతది. సో, ఫ్రీ దర్శనం గూడా ఉంది. సో, ఆ టైమింగ్ గూడా చెప్తాను. సో, అలాగే మీరు మధ్యాహ్నం 1 ఆ టైంలో వస్తే గుడి క్లోజ్‌లో ఉంటదనమాట. మళ్ళీ 3కేమో ఓపెన్ చేస్తారు. 3కి అయితే మీరు దర్శనానికి టికెట్ తీసుకొని అయితే లోపలికెళ్ళాలి. సో, ఇప్పుడైతే బ్రహ్మంగారి మఠం కొంచెం కన్‌స్ట్రక్షన్‌లో ఉంది. ఆల్రెడీ మీరు బయట నుంచి గమనించే ఉంటే మీకు అక్కడ క్లారిటీ కనపడతది. సో, కన్‌స్ట్రక్షన్ చేస్తూనే ఉన్నారు. సో, ఇప్పుడైతే మనము ఇక్కడ స్టార్టింగ్‌లోనే మనకి విఘ్నేశ్వరుడైతే దర్శనమిస్తారనమాట. సో, దాని తర్వాత మీరు స్ట్రెయిట్‌గా ఎళ్తే అక్కడ మీకు ఒక బావి కనపడతది. సో, వచ్చిన ప్రజలు ఎటువంటి ఇబ్బంది పడొద్దని చెప్పేసి మొత్తం ఫ్లోరింగ్ అయినా గూడా నీట్‌గా చేశారు. దేవస్థానం వాళ్ళైతే ప్రతి చోట మీరు బ్రహ్మంగారి మఠానికొస్తే అన్నదాన సత్రాలు బోలెడన్ని ఉంటాయండి మీకు. ఎక్కడే గానీ ఆహారానికైతే ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు. సో, అక్కడ ఏవైతే నోటీస్ బోర్డులుంటాయో అవన్నీ మనం సక్రమంగా పాటిస్తే అవే చాలు మనకి. సో, ఈ బావి చూడండి ఎలాగుందో. సో, మొత్తం ప్లాస్టిక్‌లే. సో, ఎక్కడికెళ్ళినా దాంట్లో అంటే ఏదో చరిత్రని మనం నాశనం చేస్తున్నట్టు ఉండకూడదు. సో, ఇప్పుడు మనమైతే ఆ బావిలోంచి నీళ్ళు వాడుకుంటారండి. కాళ్ళు కడుక్కోవడానికి గానీ, ఇప్పుడు తలనీలాలు ఇచ్చేవాళ్ళు అందరూ అక్కడే స్నానం చేసి దర్శనానికైతే ఎళ్ళిపోతారు. సో, మీకు స్టార్టింగ్‌లోనే అక్కడ గజస్తంభం అయితే కనపడుతుంది గదా! అక్కడి నుంచయితే మనము బ్రహ్మంగారి దర్శనానికైతే ఎళ్ళాలి. సో, బ్రహ్మంగారు అనేవారైతే ఇక్కడే అనమాట కాలజ్ఞానం తర్వాత చెప్పిన తర్వాత, రాసిన తర్వాత మొత్తం ఇక్కడే జీవసమాధి అయ్యారు. సో, మనమైతే లోపలికెళ్ళి అంటే లోపలికి మాక్సిమం ఫోన్స్ అలో లేవు. ఇక్కడ మనకైతే నందీశ్వరుడు దర్శనమిస్తాడు. స్వామివారికి కొంచెం ఎదురుగానే ఉంటాడనమాట.
సో ఇక్కడ మనకి ఇంకొకటి గ్యాస్ స్తంభం అయితే కనపడతది. సో చూడొచ్చు మీరు గోల్డెన్ కలర్‌లో ఎంత పెద్దగా ఉందో. సో ఇదైతే మెయిన్ గుడి అనమాట. అక్కడ చెట్టుకు ముడుపులైతే కట్టి ఉన్నాయి. సో ఎక్కువ మంది ఇక్కడికి అంటే మీ బ్రహ్మం గారి గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. సో మాక్సిమము ఆయన రాసిన కాలజ్ఞానంలో చాలా విషయాలైతే జరిగాయన్నమాట. సో జరుగుతాయి. ఇంకా జరగబోతూ ఉన్నాయి గూడా అవన్నీ. సో మనం అంతు చిక్కని అంటూ ఈ దేశంలో చాలానే ఉన్నాయి. అదే ప్రపంచంలో గూడా. సో ఇక్కడైతే ముడుపులు కట్టారనమాట. ఇదైతే చాలా ఓల్డ్ ట్రీ ఉన్నట్టే ఉంది. ఇక్కడ జనాలొచ్చేసి మొక్కుబడులు ఏమన్నా ఉంటే అలా ముడుపులనేవి ట్రై చేసేసి కడతారనమాట. సో ఇప్పుడు మనకైతే ఇక్కడ మీరు అక్కడ జనాలు గుమ్మిగూడి ఉన్నారు చూసారా? అక్కడ మనకిప్పుడు బ్రహ్మంగారు మఠం ఇప్పుడు పీఠాధిపతి అయితే అక్కడైతే ఉన్నారనమాట. సో ఇప్పుడు మనమైతే ఈశ్వరీదేవి సజీవ సమాధి అయిన దగ్గరికైతే వస్తున్నాం అనమాట. సో ఇప్పుడు బ్రహ్మంగారు ఎలాగైతే సజీవ సమాధి అయ్యారో ఈశ్వరీదేవి గారు కూడా అలాగే సజీవ సమాధి అయ్యారనమాట. సో అక్కడ గుహలో తపస్సు చేసిన తర్వాత ఈశ్వరీదేవి గుహలో సో ఆ వీడియో ఉంటుందండి. మరీ చెప్తున్నాను. అక్కడికి వెళ్ళి చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. అలాగే యూట్యూబ్ ఛానల్లో వీడియో ఉంటుంది. సో అక్కడ నుంచి ఇక్కడికి సొరంగ మార్గం కూడా ఉందని చెప్తారు. సో ఆ తల్లి ఇక్కడికి వచ్చి ఇక్కడ జీవసమాధి అయితే పక్కనే అనమాట. బ్రహ్మంగారు ఎక్కడ జీవసమాధి అయ్యారో కొంచెం దూరంలోనే ఈశ్వరీదేవి గారు అయితే కూడా సమాధి అయిపోయారు. సో ఆమెకైతే చాలా అంటే చాలా జ్ఞానం ఉందన్నమాట. సో ఆమె అప్పట్లోనే బ్రహ్మంగారు ఏమేమైతే ప్రజలకు బోధించారో అలాగా మొత్తం బోధించారనమాట. సో ఆల్రెడీ వాళ్ళ నాన్నగారికి అయితే తెలుసంట గోవిందయ్య గారికి. అంటే ఆ బ్రహ్మంగారు చెప్పారంట. సో మీకు ఇలాగా ఒక తెలివైన కూతురైతే పుడుతుంది. నాలాగే మొత్తం ఈ ప్రజలందరికీ జ్ఞానం అయితే బోధిస్తుంది అని చెప్పేసి అయితే బ్రహ్మంగారు చెప్పారంట. సో అలాగా ఈశ్వరీదేవి గారు అయితే మొత్తం ఆయన ఎలా చెప్పారో అలాగే జరిగిందనమాట. సో లాస్ట్‌లో గోవిందరయ్య గారి చివరి రోజుల్లో అయితే మొత్తం ఈశ్వరీదేవికి అయితే చెప్పేశారంట. సో ఇప్పుడు మనమైతే బ్రహ్మంగారి స్టాచ్యూ దగ్గరికైతే వెళ్దాము. ఒక పెద్ద స్టాచ్యూ కూడా ఉంటది. సో దాంతో పాటు ఇంకో విషయం మీకు మర్చిపోయాను చెప్పడము. సో పోలేరమ్మ తల్లి అనేది ఇక్కడ చాలా ఫేమస్. సో మీరు బ్రహ్మంగారి హోమ్ టూర్ చూసుంటే దాంట్లో పోలేరమ్మ గురించి అయితే నేను పూర్తిగా చెప్పాను. సో ఆ వీడియో ఎవరైనా చూడకుండా ఉంటే ఆ వీడియో కూడా చూడండి. డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాననమాట. సో ఈ పోలేరమ్మ చాలా అంటే చాలా మహిమలనమాట. సో నాకు కూడా ఈ పోలేరమ్మకి కొంచెం కనెక్షన్ ఉంది. ఏంటంటే ఇక్కడ మా అమ్మ వాళ్ళు మొక్కుంటే దాని తర్వాత అయితే నేను పుట్టానంట. సో ఈ పోలేరమ్మ తల్లికి నాకు చాలా అనుబంధం అయితే ఉందనమాట. సో ప్రతిసారి మఠానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా అయితే పోలేరమ్మ దగ్గరికి అయితే వచ్చి వెళ్తారు. సో అలాగే ఇక్కడ ప్రజలు మొక్కుబడులు అలా చెల్లించుకుంటూ ఉంటారు. అలాగే ఏదైనా బలి ఇవ్వాలన్నా అంటే అమ్మవారికి సమర్పించుకోవాలనుకున్నా ఇలాగైతే చేస్తారనమాట. సో ఇప్పుడైతే గుడి చాలా అంటే చాలా డెవలప్‌మెంట్ అయిపోయింది. అంటే ఇంతకుముందు వేప చెట్టు కింద అయితే ఉండేదనమాట పోలేరమ్మ తల్లి. ఇప్పుడైతే గుడిలోకి అయితే మార్చేశారు. చాలా బాగుందనమాట. అంటే ఎక్కువ స్పేస్ ఉండి ఎంతమంది జనాలు వచ్చినా ఇబ్బంది పడకుండా అలాగైతే ఉంది. సో ఇప్పుడు మనమైతే నెక్స్ట్ స్టాచ్యూ దగ్గరికైతే వెళ్ళిపోదాం బ్రహ్మంగారిది. సో బ్రహ్మంగారి మఠం నుంచి కొంచెం దూరమే అనమాట. ఇక్కడ ఊరి పేరు డిస్ప్లే చేస్తున్నాను చూడండి స్క్రీన్ మీద. సో మీకు అర్థమైపోతది. ఒకవేళ మీకు అర్థం కాకపోతే నేను డిస్క్రిప్షన్‌లో మ్యాప్ లింక్ ఇస్తాను ఈ స్టాచ్యూది. అక్కడికెళ్ళి చూసేయండి. చాలా బాగుంటదనమాట. చాలా పెద్ద స్టాచ్యూ. మీరు పైకెళ్ళి చూసారంటే మీకే అర్థమైపోద్ది ఎంత పెద్దదో. సో బ్రహ్మంగారి గుర్తుగా అయితే ఈ స్టాచ్యూ అయితే కట్టారనమాట. చాలా బాగుంటది. సో అలాగే ఇక్కడ మన జ్ఞానేంద్రియాల గురించి కూడా ఒక చక్రం ఉంటది కదా! సో అది కూడా ఇక్కడ పూర్తిగా అయితే బాగా డిజైన్ చేసి అయితే పెట్టారు. ఇక్కడ చూడొచ్చు మీరు విగ్రహం ఎలాగుందో. సో ఇంకా పైకైతే స్టెప్స్ ఉన్నాయండి. ఇలా సింబల్ కూడా చూడండి భలే పెట్టారు కదా! ఏనుగుది. సో ఇక్కడైతే స్టెప్స్ ఉన్నాయి. స్టెప్స్ నుంచి అయితే మనము పైకెళ్ళి స్టాచ్యూ అంటే మొత్తం చూద్దాము ఎలాగుండేది అంటే ఎంత హైట్‌లో ఉందో అనేది. సో మీరు దగ్గర నుంచి లోపలికి వెళ్తుంటేనే చూడండి ఎంత హైట్ ఉందో. సో చాలా పెద్దదనమాట స్టాచ్యూ కూడా. సో బ్రహ్మంగారి గురించి ఇంకా చాలా వీడియోసే ఉన్నాయి మన యూట్యూబ్ ఛానల్‌లో. మొత్తం చూడండి మీకు పూర్తి క్లారిటీ వస్తదనమాట బ్రహ్మంగారి గురించి. సో మన ఛానల్‌కి ఎవరన్నా కొత్తగా వస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసేయండి. నాకు చాలా అవసరం. అలాగే నన్ను సపోర్ట్ చేయండి. సో ఇలాంటి ఎన్నో వీడియోస్ మీ ముందరికి తీసుకొస్తూనే ఉంటాను. ఓకే. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే. మనం ఉంటాను. బై.